నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడారు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, 2025 మొదటి 6 నెలలు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసింది. అవునండి. ఓవరాల్గా మిక్స్డ్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు మనకి ఓవరాల్గా. సో ఇప్పుడు కుంభరాశి గురించి చూద్దాము. రాబోయే 6 నెలల్లో వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ప్రధాన గ్రహ మార్పులు ఆధారంగా తీసుకుని వీళ్ళ ఫలితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు రాబోయే 6 నెలల్లో వీళ్ళు చూడబోతున్నారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జూలై మాసంలో ఉన్నాం కాబట్టి జూలై 13 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు శని ముఖ్యంగా వక్రిస్తున్నాడు. అంటే 6 నెలల్లో ఆల్మోస్ట్ ఇది ఒక 4.5 months ఇదే కవర్ చేస్తుంది. సహజంగానే వీళ్ళకి ఇప్పుడు రాహు సంచారం ఉంది లగ్నంలో, అంటే రాశిలో. సర్వసాధారణంగా లగ్నం వారికేమో కొన్ని కొత్త కొత్త అవకాశాలు, ఆన్లైన్ రిలేటెడ్గా అవకాశాలు వస్తాయి. కుంభరాశి వారికి మాత్రం ఇది ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఈ రాహు సంచారం జరుగుతున్నందుకు కొంత ఊహ సంబంధంగా, అంటే ఏదో అవుతుందేమో, ఏదో జరుగుతుందేమో అని ఆలోచన ఏమన్నా వచ్చేస్తాయో మన దగ్గరికి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కుంభరాశి కదా, వీళ్ళకి ఏదైనా లక్కీగా దొరుకుతుందేమో అని ఆలోచన ఇప్పిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏ నిధులు దొరుకుతాయనో, లేకపోతే ఇంకోటి ఏదో ప్లాన్ చేస్తే ఇలా వస్తుంది. మనది కాదు, దాని మీద ఆశ ఎక్కువ ఉంటుందంటారా సాధారణ? అలా ఏం కాదు. అంటే కుంభలగ్నం వాళ్ళందరికీ అలా ఉండాలని రూల్ లేదు. గ్రహస్థితి గోచారం అలా ఇస్తుంది. అంటే వాళ్ళ కాంబినేషన్స్ కనుక, అంటే వాళ్ళ జన్మజాతకంలో కనుక. ఎందుకంటే వీళ్ళకి గురువు బుధుడు కూడా ఏంటంటే 2, 5, 8, 11 కాంబినేషన్ అంటారు. ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా మనకి కుంభలగ్నం వాళ్ళకి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఉంటుందండి. ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, లగ్జరీగా ఉండాలనే ఆలోచన చాలా బాగుంటాయి వీళ్ళకి. అయితే ఎవరికైనా నిధి యోగం అని ఉంటుంది, లేదా నిధుల మీద తిరిగే యోగం ఉంటుంది. అలాంటి వారు మాత్రం ఇప్పుడు ఎక్కువగా తిరుగుతారు. ఎందుకంటే కర్మకారకుడు రాశిలోకి వస్తున్నాడు, రాహు ఉన్నాడు అక్కడ. ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతుంటారు. లేదా కొంతమంది కొన్ని విద్యలు నేర్చుకుని ఉంటారు సార్, నిగూఢమైనటువంటి విద్యలు. అటువంటి వారికి, కుంభరాశి వారికి ఇది చూపిస్తుంది. అలాగే లగ్నంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో, సప్తమంలో కేతువు కూడా ఉన్నాడు వీళ్ళకి. సో ఈ రాహుకేతులు మారడానికి ఎంత లేదన్నా ఇంకొక 16 నెలలు పడుతుంది. కాకపోతే ఈ సమయంలో పర్టికులర్గా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు, పార్ట్నర్షిప్స్ లేదా గవర్నమెంట్ వ్యక్తుల్ని పార్ట్నర్షిప్ తీసుకునే విషయంలోని, వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాల్లోని ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి ఫైనాన్షియల్ కారకుడు చూసుకున్నట్లయితే 2nd లార్డ్ వెళ్ళి పంచమంలో ఉన్నాడు ప్రజెంట్. ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా 3 రాసులు తిరుగుతున్నాడు గురువు. ఎప్పుడైతే ఈ 3 రాసులు తిరుగుతుంటాడో, ఈ 3 రాసుల సంచారం వల్ల ఏమిటి అంటే, ఒకటి త్వరగా ఆయన ముగించుకొని వెళ్ళిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మనం జన నష్టం ఎంత అవుతుందని చూస్తూ ఉన్నాం. యుద్ధాలు అనేది దాని ప్రభావం, జన నష్టం ఆ రకంగా ఉంటే, ఈ కర్కాటకంలోకి వెళ్ళిపోయినందుకు, ధనస్థానాన్ని చూస్తున్నందుకు ప్రధానంగా ఇక్కడ ఏమిటంటే, ఈ గ్రహస్థితి ఎప్పుడైతే ఉందో, ఇలా ఈ రకంగా కాంబినేషన్ ఏర్పడిందో, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ పర్టికులర్గా ఫైనాన్షియల్ గ్రోత్, సంతానానికి సంబంధించిన విషయంలో కొంత గ్రోత్, కుటుంబ సభ్యులకి కొంతవరకు, కుటుంబ సభ్యులు గతంలో ఏవైతే కొన్ని ఇబ్బందులు పడ్డారో వాటి నుంచి కొంత రిలీఫ్ అనేది ఇస్తుంది. కాకపోతే ఏలినాడు శని ప్రభావం మళ్ళీ వీళ్ళకి జన్మం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి కొంత స్లో అవ్వడము, కొంత బద్ధకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. చెప్పాలంటే దీర్ఘకాలికంగా వీళ్ళు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏమన్నా మంచి రిజల్ట్స్ ఉండబోతున్నాయా? ఒకటండి, ఇక్కడ ఎవరికైతే కుజ సంబంధం బాగోలేదో, అంటే కుజగ్రహమే మెయిన్గా పోలీస్ స్టేషన్స్కి కారకడం అవుతుంది. ఎందుకంటే గొడవలు, గందరగోళాలు, స్టేషన్కి వెళ్ళడం, వాళ్ళు బాగలేని వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే గురువు ఎప్పుడైతే మీనంలో వెళ్తాడో, కొంత న్యాయం జరగడానికి, అంటే మీనరాశి నుంచి 6వ స్థానంలో వెళ్తాడు గురువు. ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో ఉన్నాడు, కర్కాటకంలోకి వెళ్తాడు. సో మీనం నుంచి 6వ స్థానంలోకి వెళ్తాడు. అది కొంతవరకు ఈ పోలీస్ సంబంధించినవి గొడవలకి కొంత సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు 6లో ఉండే గురువు దశమాన్ని చూసినందుకు కొంతవరకు వీరికి ఫైనాన్షియల్గా, ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంతవరకు ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము. ఎందుకంటే 6వ స్థానం అనేటువంటి నిత్య జీవిత స్థానంగా చెప్తారు, మరియు జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలను కూడా సూచిస్తూ ఉంటుంది 6వ స్థానం అనేది. సో అటువంటి విషయాల్లో కొంతవరకు పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ 6 నెలలు కూడా. ఆరోగ్యపరంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అంటే ఒకటండి, పంచమంలో ఎప్పుడైనా గ్రహాలు ఉన్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే అక్టోబర్, నవంబర్ ఆ మాసాల్లో గురువు కాస్త ఈ కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళే ఈ ప్రయత్నంలో 6లో చేరినప్పుడు మాత్రం ఫ్యాటీ లివర్ ఉన్నవారు,
లేకపోతే కొంచెం ఓవర్ ఫ్యాట్, ఓవర్ వెయిట్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు కొంత జాగ్రత్త పడాలి. ఓకే. కానీ నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? గుడ్ న్యూస్ ఏ మంత్లో వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటారు వీళ్ళు? నిరుద్యోగులకైతే ఉద్యోగం వస్తుందండి, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకి ఎలా అయితే మనకి కర్కాటకం నుంచి దశమ స్థానం మీద గురువు దృష్టి ఉందో, అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఇంకొంచెం ఎక్కువ ప్రభావం అనేటువంటిది గురు దృష్టి వల్ల కలుగుతుంది. సో సహజంగానే కుంభలగ్నం వారికి ఏంటంటే లగ్నంలో రాహు సంచారం జరుగుతున్నందుకు ప్రధానంగా వీరు ఏదైనా అంటే దశమాధిపతి కుజుడు కూడా అయినందుకు ఏదైనా పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ రిలేటెడ్, మిషనరీసు, ఏదైనా ఫ్యాక్టరీస్ ఇట్లాంటి వాటిల్లో తొందరగా జాబులు కుదురుతాయి చెప్పాలంటే. కాకపోతే పార్ట్నర్షిప్స్ ఏమీ చేయకూడదు, ఎందుకంటే సప్తమంలో కేతు సంచరిస్తున్నాడు కదా, చేయకూడదు. ఒకవేళ వీరికి ఎక్కువగా ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగా అనుకూలత కలగాలి అంటే కనుక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనేటువంటి నామాన్ని రోజు చేయడం ద్వారా తొందరగా వీళ్ళకి జాబ్ ఛాన్సెస్ అనేవి వస్తాయి. కాకపోతే వీళ్ళకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏలినాటి శని ఒకటి ఉంది. అంటే ఏలినాటి శని ఆల్రెడీ 2వ స్థానంలో శని వక్రించి లగ్నంలోకి వస్తుంది, రాశిలోకి రాహు ఉన్నాడు. కాబట్టి వీళ్ళు వీలైనంత మటుకు చండీ పారాయణం వినడం కానీ చేయడం కానీ, లేకపోతే చండీ హోమం ఇంట్లో చేయించుకోవడం కానీ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే అనవసరమైన భయాలు, నెగిటివ్ ఇది రావడం, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది దీనివల్ల. ఇంకోటి ఏంటంటే ఈ బ్లాక్ మ్యాజిక్స్ అంటూ ఉంటారు. ఈ బ్లాక్ మ్యాజిక్స్ సంబంధించిన ఏమైనా వీళ్ళ మీద ప్రయోగం చేయాలన్నా ఈ సమయాన్ని వీళ్ళు చూసుకుని ఉంటారు. కుంభరాశి వారికి ఇట్లాంటి సమయంలో తొందరగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వీరు ఎక్కువగా చండీ చేయించుకోవడం వల్ల, లేకపోతే లలితాహాసనామాలో కొన్ని నామాలు ఉన్నాయి. ఓం పంచప్రాణాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అనేటువంటిది ఆ నామం చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. సరే, ఇది అంటూ ఉంటారు కదా, మాకు ఏ పని చేసినా అసలు ముందుకు కదలట్లేదండి, ఎప్పుడు పెండింగ్ పడుతున్నాయి, మాకు మంచి టైం ఎప్పుడు వస్తుందో చెప్పమంటూ ఉంటారు కదా. పర్టికులర్గా 6 monthsలో వీళ్ళకి కాస్త గోల్డెన్ పీరియడ్ అంటే ఎప్పుడు చెప్పుకోవచ్చు వీళ్ళకి కుంభరాశి వాళ్ళు? గోల్డెన్ పీరియడ్ అంటేనండి కొంతవరకు గురుబలం ఉంది చెప్పాలంటే కుంభరాశి వారికి, లేదని కాదు. కాకపోతే ఏలినాటి శని వల్ల ఇబ్బంది వస్తుంది, మరొకటి ఏం కాదు. అది చూసుకొని కొంచెం వెళ్ళినట్లయితే కొంచెం ధన విషయాల్లో కొంచెం, ఎందుకంటే శని వక్రిస్తున్నప్పుడు ఇచ్చిన ధనం కూడా వెనక్కి వస్తుందండి. కాకపోతే ఆ స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వల్ల అవుతుంది. కాకపోతే ఈ శని రాహువులు లగ్నంలో ఉన్నందుకు మాత్రం కొంచెం చండి లేనట్లయితే కాళీ ఆరాధన, కాలభైరవ అష్టకం చదువుకోవడము. ఇందాక నేను చెప్పినటువంటి మంత్రం కూడా మీకు పంపిస్తాను, అది కొంచెం డిస్ప్లే చేస్తే కూడా ఈ బ్లాక్ మ్యాజిక్స్ పోవడానికి బాగా పనికి వస్తుంది. అంటే పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అనే నామాన్ని కనుక చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి. సో రాబోయే 6 నెలల్లో కూడా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.